హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఏపీ మెగా డిఎస్సి 2025కు సంబంధించి మరి ఈ నెల 25వ తేదీన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి చేతుల మీదుగా మరి ఎవరైతే ఎంపికయ్యారో అటువంటి వారందరికీ కూడా నియామక పత్రాలు అనేవి ప్రభుత్వం అందించడం జరిగింది. మరి ఎవరైతే ఈ నియామక పత్రాలు అందుకున్నారో అటువంటి వారి మీద ఏవైనా అభ్యంతరాలు అనేవి ఉన్నట్టయితే మరి ఫిర్యాదు చేయడానికి ప్రభుత్వం మరో అవకాశం కల్పించడం జరిగింది. ఏవైనా అభ్యంతరాలున్నా ఫిర్యాదులున్నా ఈ నెల 25 నుంచి అక్టోబర్ 25వ తేదీ వరకు సమయం, అంటే దాదాపుగా నెల రోజుల సమయం అనేది ఇవ్వడం జరిగింది. ఈ నెల రోజుల సమయంలోనే ఆ ఫిర్యాదులు అనేవి అందించాలి. ఈ నెల రోజుల సమయం దాటిపోతే ఎటువంటి ఫిర్యాదులు డిఎస్సి 2025 మీద స్వీకరించడం జరగదు అంటూ దీనికి సంబంధించి ఒక పత్రికా ప్రకటనను ప్రభుత్వం విడుదల చేసింది. దానికి సంబంధించిన సమాచారాన్ని మనం ఇప్పుడు చూద్దాం. మెగా డిఎస్సి జాబితాపై అభ్యంతరాల స్వీకరణ. మెగా డిఎస్సి తుది ఎంపిక జాబితాపై అభ్యర్థులకు ఎలాంటి ఫిర్యాదులు అభ్యంతరాలు ఉన్నా వాటిని పరిష్కరించేందుకు ఫిర్యాదులు పరిష్కార కమిటీలు ఏర్పాటు చేశామని డిఎస్సి కన్వీనర్ వెంకట కృష్ణారెడ్డి తెలిపారు. ఈ కమిటీలకు అక్టోబర్ 25 లోపు ఫిర్యాదులు సమర్పించాలని శుక్రవారం ఓ ప్రకటనలో సూచించారు. జిల్లా స్థాయి పోస్టులకు సంబంధించి ఆర్జేడీ ఆ జోన్లోని 2 డిఈఓలతో జోనల్ కమిటీ ఏర్పాటు చేశాం. జోన్ లేదా రాష్ట్ర స్థాయి పోస్టులకు సంబంధించి 3 రాష్ట్ర స్థాయి అధికారులతో మరో కమిటీ ఏర్పాటు చేశాం. జోనల్ రాష్ట్ర స్థాయి కమిటీలు 15 రోజుల్లో తమకు అందిన ఫిర్యాదులను పరిష్కరిస్తుంది. అభ్యర్థులు జోనల్ కమిటీ నిర్ణయంపై సంతృప్తి చెందకపోతే రాష్ట్ర స్థాయి కమిటీకి అప్పీల్ చేసుకోవచ్చు. రాష్ట్ర స్థాయి కమిటీ తీర్పు పైన అసంతృప్తి చెందితే ఫైనల్ అపిలేట్ అథారిటీ పాఠశాల విద్యా సంచాలకుల వద్ద ఫిర్యాదులు సమర్పించవచ్చు. వీటిని 30 రోజుల్లో పరిష్కరిస్తారు. ఫైనల్ అపిలేట్ అధికారి నిర్ణయం చివరి నిర్ణయంగా పరిగణిస్తాం. అభ్యర్థుల ఫిర్యాదులను mdscgrievances.z1@apschool.edu.in అని జోన్ 1 వారు, అలాగే mdscgrievances.z2@apschool.edu.in అని జోన్ 2 వారు, mdscgrievances.z3@apschool.edu.in అనే మెయిల్ ఐడికి జోన్ 3 వారు, mdscgrievances.z4@apschool.edu.in అనే మెయిల్ ఐడికి జోన్ 4 వారు మెయిల్ చేయవచ్చు. జోన్ల వారిగా ఉన్నటువంటి సమస్యలను మీరు తెలియజేయడానికి జోన్ 1 వారు అయితే Z1, జోన్ 2 అయితే Z2, జోన్ 3 అయితే Z3, జోన్ 4 అయితే Z4 ఈ మెయిల్ ఐడీస్ కి మీరు మెయిల్ అనేది పంపవచ్చు. దాంతో పాటు హార్డ్ కాపీని కూడా మీరు పంపించాల్సిన అవసరం ఉంటుంది. లేదు ఒకవేళ అపిలేట్ అథారిటీకి మీరు ఫిర్యాదు చేయాలనుకుంటే mdscappelatauthority@apschool.edu.in అనే మెయిల్ కు పంపొచ్చు. ఇక స్టేట్ లెవెల్లో మీరు ఫిర్యాదు చేయాలనుకుంటే mdscgrievances.state@apschool.edu.in అనే మెయిల్ ఐడికి మీరు ఫిర్యాదు అనేది చేయవచ్చు. మరి ఈ ఫిర్యాదులకు సంబంధించి ఈమెయిల్ చేయొచ్చు, అలాగే హార్డ్ కాపీలను సంబంధిత కమిటీకి పంపించాల్సి ఉంటుంది అని తెలిపారు. కాబట్టి మీ ఫిర్యాదు అది జోనల్ లేదా రాష్ట్ర స్థాయికి సంబంధించిందా లేదనుకుంటే మరి స్టేట్ లెవెల్ కు సంబంధించిందా అనే దాన్ని ఆధారం చేసుకొని మీరు అభ్యంతరాలు అనేవి పంపవచ్చు. ఇక మరోపక్క మెగా డిఎస్సిలో ఎంపికైనటువంటి అభ్యర్థులకు మరి శిక్షణ కార్యక్రమం అనేది ఉండబోతోంది. దానికి సంబంధించిన సమాచారాన్ని కూడా ప్రభుత్వం విడుదల చేసింది. దాన్ని కూడా మనం ఒకసారి గమనిద్దాం. మెగా డిఎస్సి 2025లో ఎంపికైనటువంటి కొత్త టీచర్లకు వచ్చే నెల అంటే అక్టోబర్ 3 నుంచి 10వ తేదీ వరకు శిక్షణ కార్యక్రమం ఉంటుంది. 10వ తారీఖు వరకు శిక్షణ అయిపోయిన తర్వాత ఇక 13వ తేదీ నుంచి వారు విధుల్లో కొత్త టీచర్లు చేరబోతున్నారు. కొత్త పాఠశాలలో 13వ తేదీ నుంచి వారు అందుబాటులోకి రాబోతున్నారు. ఈ విధంగా పాఠశాల విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. ఇక మెగా డిఎస్సి ద్వారా ఉద్యోగాలు పొందిన కొత్త ఉపాధ్యాయులకు అక్టోబర్ 3 నుంచి 10వ తేదీ వరకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. ఆ సమయంలోనే వారికి కౌన్సిలింగ్ నిర్వహించి పోస్టింగ్లు ఇస్తారు. ఆ తర్వాత 13 నుంచి కొత్త టీచర్లు విధులకు హాజరు కానున్నారు. మరోవైపు మెగా డిఎస్సి తుది జాబితాలపై ఏమైనా అభ్యంతరాలుంటే అభ్యర్థులు అక్టోబర్ 25 వరకు తెలపవచ్చని డిఎస్సి కన్వీనర్ ఎంవి కృష్ణారెడ్డి శుక్రవారం తెలిపారు. ఇందుకోసం జిల్లా స్థాయి పోస్టులకు ఆర్జేడీ 2 డిఈఓలతో జోనల్ కమిటీ, రాష్ట్ర స్థాయి పోస్టులకు 3 రాష్ట్ర స్థాయి అధికారులతో కమిటీలను నియమించినట్లు పేర్కొన్నారు. ఈ కమిటీలు 15 రోజుల్లో ఫిర్యాదును పరిష్కరిస్తాయని అన్నారు.
అభ్యర్థులు జోనల్ స్థాయి కమిటీ నిర్ణయంపై సంతృప్తి చెందకపోతే రాష్ట్ర స్థాయి కమిటీకి అప్పీల్ చేసుకోవచ్చని, రాష్ట్ర స్థాయి కమిటీ నిర్ణయంపై సంతృప్తి చెందకపోతే తుది అఫిలియేట్ అథారిటీ పాఠశాల విద్యా డైరెక్టర్ కు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. తుది అఫిలియేట్ అథారిటీ ఈ ఫిర్యాదులను 30 రోజుల్లో పరిష్కరిస్తుందని కృష్ణారెడ్డి మెగా డిఎస్సి కన్వీనర్ వివరించారు. కాబట్టి మరి ఈ నెల 13వ తేదీ నుంచి అంటే అక్టోబర్ 13వ తేదీ నుంచి కొత్త టీచర్లు మరి విధులకు హాజరు కాబోతున్నారు. ఇక అక్టోబర్ 3 నుంచి 10వ తేదీ వరకు ఉపాధ్యాయులకు శిక్షణా కార్యక్రమం ఉండబోతోంది. ఇక ఈ శిక్షణా కార్యక్రమం అప్పుడే మరి ఆ సమయంలోనే వారికి కౌన్సిలింగ్ నిర్వహించి పోస్టులు కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొత్తగా ఎంపికైనటువంటి ఉపాధ్యాయులు మరి 3వ తేదీ నుంచి శిక్షణకు హాజరవ్వడానికి సిద్ధమవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇక ఈ రోజు మండలిలో అంటే శాసన మండలిలో మెగా డిఎస్సి పైన లఘు చర్చ అనేది నిర్వహించబోతున్నారు. దానికి సంబంధించిన సమాచారాన్ని కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. శాసన మండలిలో మెగా డిఎస్సి పై శనివారం లఘు చర్చ నిర్వహించనున్నారు. 7 బిల్లులను మండలిలో మంత్రులు ప్రవేశపెట్టనున్నారు. ఏపీలో న్యాయ విద్య పరిశోధనకు భారత అంతర్జాతీయ విశ్వవిద్యాలయం బిల్లు, ఏపీ ప్రైవేట్ విశ్వవిద్యాలయాల సవరణ బిల్లు, ఏపీ విశ్వవిద్యాలయాల బిల్లు, ఏపీ వ్యవసాయ భూమి బిల్లు, ఏపీ పబ్లిక్ సర్వీసులకు నియామకాల క్రమబద్ధీకరణ, సంబంధిత తీరు, వేతన స్వరూపం, హేతుబద్ధీకరణ సవరణ బిల్లులు, ఏపీ వస్తు సేవల పన్ను సవరణ బిల్లులను మండలిలో ప్రవేశపెట్టనున్నారు. కాబట్టి మరి ఈ రోజు శాసన మండలిలో మెగా డిఎస్సి మీద లఘు చర్చ అనేది జరపబోతున్నారు శాసన మండలిలో. ఇక డిఎస్సికి సంబంధించి మరో సమాచారాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. చిత్తూరు జిల్లాలో నూతన ఉపాధ్యాయులకు 4 చోట్ల శిక్షణ అంటూ మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మెగా డిఎస్సి 2025లో ఎంపికైన ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ఉపాధ్యాయులకు అక్టోబర్ 3 నుంచి 10వ తేదీ వరకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. 1448 మంది సీఎం చంద్రబాబు చేతుల మీదుగా నియామక పత్రాలు అందుకున్నారు. తిరుపతిలో 2, గూడూరులో 1 కేంద్రంలో ఎస్జిటి తెలుగు, ఉర్దూ, తమిళ ఉపాధ్యాయులకు నిర్వహించనున్నారు. ఆర్సీపురం సమీపంలోని ప్రైవేట్ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్లకు శిక్షణా కార్యక్రమం జరగనుంది. కాబట్టి ఎవరైతే మెగా డిఎస్సిలో ఎంపికైనటువంటి అభ్యర్థులంతా ఉన్నారో చిత్తూరు జిల్లాకు సంబంధించి వాళ్ళందరికీ మరి 4 చోట్ల శిక్షణా కార్యక్రమాన్ని అధికారులు ఏర్పాటు చేశారు. ఈ శిక్షణా కార్యక్రమం అక్టోబర్ 3 నుంచి 10వ తేదీ వరకు ఉండబోతోంది. మరి ఇది ఏపీ మెగా డిఎస్సి 2025 సంబంధించి కొత్త ఉపాధ్యాయుల శిక్షణ మరియు కౌన్సిలింగ్ కు సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం. అలాగే మరి వీటి మీద ఏవైతే మెగా డిఎస్సి 2025 సెలెక్షన్ లిస్టులు అలాగే రిజెక్టెడ్ లిస్టులు ఉన్నాయో వాటి మీద ఏవైనా అభ్యంతరాలు పంపాలి అనుకుంటే పంపించవచ్చు అనే దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారం ముఖ్యంగా టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన అప్డేట్స్ ను భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.